జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. మ్యామ్, మాన్వితకి సూపర్ ఫుడ్ ఏమైనా చూపించారా? షీఈ్ 9 months old. యా, పిల్లలకి ఒక మంచి సూపర్ ఫుడ్ ఉంది. దాని పేరు అమృతాహారం. దాంట్లో 18 ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట. ఆ 18 ఇంగ్రీడియంట్స్ మంచిగా వేయించి పొడి కొట్టుకొని పెట్టుకుంటే పిల్లలకి రోజు పెడితే మంచి వెయిట్ గెయిన్ అవుతారు, హెల్దీగా కూడా ఉంటారు. ఇది ఏదో నేను చెప్పడం కాదు, పీడియాట్రిషియన్ సజెస్ట్ చేసిన ఫుడ్ అనమాట. మా పిల్లలకి పీడియాట్రిషియన్ సజెస్ట్ చేశారు. అది కాకుండా కూడా మన పూర్వం నుంచి అమ్మమ్మలు తాతయ్యలు కూడా చేసింది, నానమ్మలు అమ్మమ్మలు చేసి పెట్టిన ఫుడ్ కూడా ఇదే. చూపిస్తాను ఆ 18 ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూడు. ఇవి జొన్నలు, ముడి బియ్యం, మినుములు, కందులు అండ్ బొబ్బర్లు, సాపుదానా, పల్లి, శనిగలు, అన్ని తోలుతో ఉండే సజ్జలు అండ్ బార్లీ అండ్ మొక్కజొన్న విత్తులు, ఇవి మొక్కజొన్న గ్రెయిన్స్. దెన్ గోధుమలు అండ్ రాగులు, పెసళ్ళు, కాజు, బాదాం, ఇలాయచి. అంతే. ఇవి ఇన్ని ఇంగ్రీడియంట్స్ని దోరగా వేయించుకొని చక్కగా పౌడర్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే 6 నెలల వరకు కూడా వస్తుంది. పిల్లలకి ఇది నిజంగా అమృతాహారమే పేరుకు తగ్గట్టు. సో లెటస్ ఫ్రై ఎవ్రీథింగ్ 1 by 1 అండ్ ప్రాసెస్ ఎట్లా చేయాలో కూడా చూపిస్తాను. ఓకే మ్యామ్. ఇప్పుడు ఇందాక మనం అన్ని ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, ఇప్పుడు ఒక్కొక్కటి వేయించుకుందాము. చూడు, ఫస్ట్ గోధుమలు తీసుకుంటున్నాను. గోధుమలు తీసుకుని చక్కగా నీట్గా సిమ్లో వేయించుకోవాలి ఓపిక్గా. హడావిడిగా పెద్దగా మంట పెట్టి వేయించుకుంటే మాడుతాయి. దూరగా ఉంటేనే వాళ్ళకి, పిల్లలకి టేస్ట్ బడ్స్కి మంచిగా టేస్ట్ తగులుతుంది. హడావిడిగా వేయించుకోవద్దు, నీట్గా ఓపిక్గా దూరగా వేయించుకోవాలి. అందులో ఉండే పచ్చిదనం అంతా పోయేలాగా. చూడండి, ఇప్పుడు గోధుమలు అంత నీట్గా దూరగా వేగాయి చూడండి. ఇప్పుడు మెల్లిగా వీటిని ఆపేసి ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇవి చల్లారుతాయి. చల్లారే లోపు మిగతా వాటిని కూడా పెంచుకుందాం. ఇప్పుడు శనగలు, ఇవి కూడా నీట్గా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు గోధుమలు శనగలు అయ్యాయి కదా, నెక్స్ట్ ముడి బియ్యం. ఈ ముడి బియ్యం కూడా తీసుకొని వేయించుకుంటున్నాం. మిగతా అన్ని 50 గ్రాములు అవుతాయి. ముడి బియ్యం మాత్రం 100 గ్రాములు. ముడి బియ్యము, జొన్నలు, రాగులు, సజ్జలు, ఇవి మాత్రం 100 గ్రాములు తీసుకోవాలి. ఇదే రకంగా అన్ని వేయించుకొని పెట్టేసుకోవాలన్నమాట. అన్ని దోరగా ఓపిక్గా వేయించుకోవాలి. ఎట్టి పరిస్థితులలో మంట పెద్దగాని టకటగా వేయించేసి మాడొచ్చిందంటే పిల్లలకి టేస్ట్ ఉండదు. మంచిగా ఓపిక్గా నిదానంగా దోరగా వేయించుకోవాలి. ఓకే, అన్ని అలాగే చేయాలి. ఇంకా నెక్స్ట్ రాగులు. ఈ దోరగా వేయించుకోవటం వల్ల 2 ప్రయోజనాలు. ఎందుకంటే ఏదన్నా డస్ట్ అట్లుండి, యాక్చువల్గా వీటిని కడిగి మంచి ఎండలో ఆరబెట్టి వేయించుకుంటే ఇంకా నెంబర్ 1. ఒకవేళ అలా కుదరలేదు అనుకో, మామూలుగా వేయించుకున్నా కూడా ఏదైనా డస్ట్ ఉన్నా, దానివల్ల ఇంకేదైనా సరిగ్గా పచ్చిదనం ఉన్నా కూడా అదంతా పోతుందన్నమాట వేయించుకోవటం వల్ల. టేస్ట్ కూడా, వేయించిన మెటీరియల్ ఎప్పుడు కూడా గ్రెయిన్స్ చాలా టేస్ట్ కూడా ఉంటాయి కదా, అందుకోసం. సో వేయించడం చాలా ఇంపార్టెంట్. నిలువ ఉంచుతాం కాబట్టి మనం దీన్ని పౌడర్ చేసుకొని 6 months ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కాబట్టి వేయించుకుంటే పురుగు పట్టకుండా కూడా ఉంటుంది. దూరంగా వేగుతున్నప్పుడు మంచి గుమగుమలాడుతూ స్మెల్ వస్తుంది. ఏదైనా చూడండి, ఓపిక్గా చేసుకుంటే పిల్లలకి ఆరోగ్యంగా ఆహారం పెట్టచ్చు. ఊరికి ప్రాసెస్డ్ ఫుడ్, ఆ సెర్లాక్ అని ఇంకేవేవో వస్తున్నాయి కదా, ప్రిజర్వేటివ్స్ అన్ని పెట్టి ఇస్తున్నారు. వాటి వల్ల హెల్త్ ఏమో కానీ నష్టమే ఎక్కువ. మనం ఒక్కసారి ఓపిక చేసుకొని చేస్తే ఇది 6 నెలల వరకు చక్కగా మన చేతులతో చేసిన హోమ్ ఫుడ్ పిల్లలకి పెట్టచ్చు. మా డాక్టర్ గారు మేము సెర్లాక్ పెట్టాము అని తెలిస్తే అసలు ఆయన అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అంత స్ట్రిక్ట్ పీడియాట్రిషియన్ ఉండేవాళ్ళు. మా లక్కీగా ఆయన ఇప్పుడు లేరు. చాలా గ్రేట్ పీడియాట్రిషియన్ ఆయన.
పిల్లలకి ప్లాస్టిక్ గ్లాస్ లో ప్లాస్టిక్ బాటిల్లో పెడితే కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి విలువలు ఉన్న డాక్టర్స్ ఇప్పుడు ఎక్కడున్నారో మరి. ఆయన ఈ ఎట్టి పరిస్థితులలో పిల్లలకి ఇది ప్రిపేర్ చేసి పెట్టమని మాకు ఒక్కొక్క పేషెంట్ కి కిట్ ఇచ్చేవాళ్ళు. నైస్. అంత మంచి డాక్టర్ ఆయన. ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ మ్యామ్? ఇది యాక్చువల్ గా ఆయన ఎవరో తెలుసా, మా అమ్మ నన్ను చూపించింది, నేను మా పిల్లల్ని చూసిన. అంత సీనియర్ సుదర్శన్ రెడ్డి అని హైదరాబాద్ లో చాలా ఫేమస్ పీడియాట్రిషియన్. ఆయన నీలోఫర్ డైరెక్టర్ గా కూడా చేసి రిటైర్ అయ్యారు. ఈ మధ్య ఆయన కాలం చేశారు. ఇంకొక విషయం చెప్పనా, ఇంకా సెలబ్రిటీ టిప్. కేటీఆర్ కవిత గారిని కూడా వాళ్ళ మదర్ గారు ఈయన దగ్గరికి తీసుకొచ్చి చూపించేదట. అంత ఫేమస్ ఈయన హైదరాబాద్ లో. సంగారెడ్డి డాక్టర్ ఈయన. హైదరాబాద్ లో చాలా ఫేమస్ పీడియాట్రిషియన్. ఆయన అపాయింట్మెంట్ దొరకడమే కష్టం, అట్లా ఉండేది. పెసలు ఇది కొంచెం టైం తీసుకుంటాయి, ఇవన్నీ కూడా వేయించడం ఓపిక కావాలి. ఓపికతో చేయాల్సిన పనులు. బిజీగా ఉండే తల్లులకి, ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి, అంటే వర్కింగ్ ఉమెన్ లేదా కొత్త మదర్స్, న్యూలీ మదర్స్ ఉన్నారు కదా, కొత్తగా తల్లులైన వాళ్ళకి ఓపిక లేకపోతే యూ కెన్ డిఎం మెసేజ్ పెట్టండి. వీ విల్ చేసి మీ ఆర్డర్ని బట్టి మీ పిల్లల కోసం మేము ఫ్రెష్గా ఆర్గానిక్ మెటీరియల్స్ అన్ని తీసుకొచ్చి ఇంట్లో మా టీం అంతా ప్రిపేర్ చేసి ఫ్రెష్గా మీ అడ్రస్కి కొరియర్ చేస్తాం. సో టేక్ దిస్ యాజ్ అ ఆపర్చునిటీ టు ఫీడ్ యువర్ కిడ్స్ ఆర్గానిక్. పెసళ్ళు చూడు, గ్రీన్ పెసళ్ళు ఎంత బ్రౌనిష్ అయ్యాయో. యాక్చువల్లీ గుమగుమలాడుతున్నాయి పెసళ్ళ వాసన. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఏమో వాళ్ళకన్నా ముందు నేనే తినేసేలా ఉంది. ఇంకోటి తెలుసా, ఇది పిల్లలకే కాదు, యాక్చువల్లీ పెద్దవాళ్ళకి, అంటే అరుగుదల ఎక్కువ లేని వాళ్ళకి, ముసలోళ్ళకి, అంటే 89 years పళ్ళు వాళ్ళు నమలలేరు, పళ్ళు లేవు, అలాంటి వాళ్ళకి కూడా ఇది అమృతాహారం లాగా పెట్టొచ్చు. అదే చెప్తారు కదా, పిల్లలు పెద్దలు ఒకలే అని. ఏజ్ పెరుగుతున్నా కొద్ది పెద్దవాళ్ళంతా మళ్ళీ చిన్న పిల్లలు అవుతారని. సేమ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. మ్యామ్ ఏం వేసారు మాకు మధ్యలో చెప్పనే లేదా? ఇది యాక్చువల్లీ జొన్నలు. పెసళ్ళు అయిపోయాయి కదా, ఇప్పుడు జొన్నలు. ఇవన్నీ ఏగుతుంటేనే గుమగుమలాడుతుంటాయి. అదే అనమాట ఇంటి ఫుడ్డుకున్న మహత్తు. మన చేతులతో, మన ఇష్టంతో మన పిల్లలకు పెట్టాలనే ఒక తపనతో చేస్తాం కదా, ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ అనమాట. అందుకే జనరల్ గా నాకు బయట ఫుడ్ ఇష్టం ఉండదు. కొంచెం కష్టమైనా సరే ఇంట్లో చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం. మన ఓపిక చాలా పాజిటివ్, పిల్లలకు మంచిగా ఉండాలని, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, ఇది మన ఇన్సైడ్ ఆ థాట్స్ ఉంటాయి కదా, దాంతో చేస్తాం కదా. సో డెఫినెట్ గా ఇట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్. మ్యామ్ జొన్నలు వాసన దగ్గరికి రా, పేలాలు వస్తున్నాయి. జొన్నలు ఇదిగో వైట్ గా పేలాలుగా పేలుతున్నాయి. ఓకే, బ్యూటిఫుల్ గా ఉంది కదా, గుమగుమలాడుతున్నాయి. మళ్ళీ జొన్న పేలాలు అవుతున్నాయి, చిన్న చిన్నగా క్యూట్ గా చిట్టుముత్తి అలాగే ఉన్నాయి. సో సో ఇది కూడా ఇందులో వేసేస్తున్నా. నెక్స్ట్ బార్లీ వేస్తున్నాను చిన్న మంట మీద. చూడండి ఇందులో ఇప్పుడు చూడండి 18 ఇంగ్రీడియంట్స్ అంటున్నాం కదా. ఈ 18 ఇంగ్రీడియంట్స్ మహత్వం ఏంటి తెలుసా? మీకు డౌట్ వస్తుండొచ్చు, 6 months బేబీకి ఎన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి పెట్టడం హెవీ ఫుడ్ అవుతుందేమో అని ఒక డౌట్ ఉండొచ్చు. నాకు కూడా వచ్చింది మా డాక్టర్ గారు చెప్పినప్పుడు. కాకపోతే ఇందులో ఏంటంటే దీని మహత్వం ఏంటంటే చూడండి, 18 ఇంగ్రీడియంట్స్ లో అన్ని ఒకే నేచర్ కాదు. కొన్ని మలబద్ధకం లాగా చేసేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాబుదానా తింటే పెద్దవాళ్ళకు కూడా మలబద్ధకం అవుతుంది కదా, దానికి విరుగుడు పల్లి ఉంటుంది. అయితే ఒకదానికి విరుగుడు అనమాట. కార్బోహైడ్రేట్స్ కి విరుగుడు ఇంకొకటి. అట్లా ఒక నేచర్ ఆఫ్ గ్రెయిన్స్ కి దానికి ఆపోజిట్ నేచర్ ఆఫ్ గ్రెయిన్ ఉంటుంది అనమాట. సో మలబద్ధకం అవ్వటం కానీ, హెవీ అవ్వటం కానీ అట్లుండదు. ఒకటి ఫైబర్ కంటెంట్, ఒకటి కార్బోహైడ్రేట్స్, అట్లా ఒక్కొక్క డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్. ఆ ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ రిచ్ ఇన్ వాట్ అనేది కూడా మేము మెన్షన్ చేస్తాము. బార్లీ కూడా మంచిగా వేగాయి. నెక్స్ట్ బెబ్బర్లు కూడా అయ్యాయి. మ్యామ్ బొబ్బర్లు
ఆంధ్రాలో బొబ్బర్లు, తెలంగాణలో బెబ్బర్లు. సో ఏదైనా అమృతాహారంలో ఒక పాటు. ఓకే. ఓకే, నెక్స్ట్ మొక్కజొన్న. మొక్కజొన్న గ్రెయిన్స్ కూడా చాలా బలవత్తరమైన ఆహారం పిల్లలకి. ఇది డైరెక్ట్ గా అంత 6 నెలల పిల్లలు దీన్ని ఈ పౌడర్ ని డైరెక్ట్ గా అరియించుకోలేరు కదా. దీనికి మీరు కూడా చూడండి, పల్లి ఉంటది, మినుములు ఉంటాయి, రాగులు ఉంటాయి, ముడి బియ్యం ఉంటది. అంటే ఫైబర్ ప్రొడక్ట్ చేసి ఈ బలవర్ధకమైన ఆహారాన్ని కూడా సాత్వికంగా చేసి అందజేసే సుగుణాలు ఉంటాయి అనమాట వీటిలో. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ గ్రెయిన్స్. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు. Busy, family, job, you are well settled. Why? I feel, why yoga, why this, why all these things? పెద్ద క్వశ్చన్ అడిగావు. యాక్చువల్లీ యోగా నా ప్యాషన్. యాక్చువల్గా యోగా నేను నార్మల్గా ఫిజికల్ ఫిట్నెస్ అంటే నాకు ముందు నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ తోటి యోగా జాయిన్ అయ్యా. కానీ అందులో డైవ్ చేస్తున్నా కొద్ది అందులో అనుభూతి అసలు బ్యూటిఫుల్గా. దానికి లింక్ ఎంత బాగుందో తెలుసా? ఎప్పుడైతే ఫిజికల్గా నువ్వు ఫిట్ ఉంటావో మెంటల్గా నువ్వు యాక్టివ్ ఉంటావు, మెంటల్ కూడా కరెక్ట్గా ఆలోచించగలుగుతావు. ఫిజికల్ ప్యూరిటీ విల్ ఆటోమేటికలీ ఎఫెక్ట్ యువర్ మెంటల్ ప్యూరిటీ. చాలా హాయిగా ప్రశాంతంగా, లేకపోతే ప్రతిదానికి వాళ్ళు ఎవరేమో అన్నారని ఫీల్ అవ్వటం, అన్నెసెసరీ నీ కంట్రోల్లో లేని వాటి గురించి ఫీల్ అవ్వటం. యోగా బ్యూటిఫుల్ ఒక బ్యూటీ ఏంటి తెలుసా? యోగా నిన్ను ప్రజెంట్లో బతకడం ఎట్లాగో నేర్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శీర్షాసనం చేస్తున్నావు అనుకో, శీర్షాసనం చేస్తున్నప్పుడు నీ ధ్యాస అంతా ఎక్కడుంటుంది చెప్పు? నువ్వు చేస్తున్నావు కదా, నీకు నేర్పించా కదా, ఎలా చేస్తావు? శీర్షాసనం చేసేటప్పుడు వాట్ ఈస్ యువర్ థాట్? ఏముంటుంది? నీ మనసు అంతా ఎక్కడుంటుంది? నీ కాన్సన్ట్రేషన్ పడకూడదని. ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు చేసిన 1 minute అయినా కూడా శీర్షాసనం ఏమిటి, ఎట్లా కింద పడకూడదు, బ్యాలెన్స్ చేయాలి. అంటే యూఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్, యూఆర్ జస్ట్ థింకింగ్ అబౌట్ దట్ మూమెంట్. హౌ షుడ్ ఐ లివ్ ఇన్ దట్ మూమెంట్? దట్ హెల్ప్స్. ఆ చిన్న ప్రాక్టీస్ నీకు లైఫ్ లో కూడా నువ్వు ఈ ప్రజెంట్ మూమెంట్ లో నేను ఒక పని చేస్తున్నాను, దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంజాయ్ చేయటం నేర్పిస్తుంది. ఇది ఒక్క రోజులో రాదు. నేను ఇవాళ చెప్పాను, రేపు యోగాలో జాయిన్ అయితే నీకేం తెలియదు. ఇది ఒక సాధన. కొన్ని రోజులుగా చేస్తూ ఉంటే తినగా వేప తీయనుండు అన్నట్టుగా అందులో చేస్తూ ఉంటే ఆ బ్యూటీ, ఆ లోపల తత్వం బోధపడుతుంది. యోగాని ప్రజెంట్ మూమెంట్ లో ఎలా ఉండాలో నేర్పిస్తుంది అనమాట. సో నీకు ఇష్టమైన దానికి టైం లేదు అనే క్వశ్చనే లేదు. నువ్వు ఎంత బిజీ ఉన్నా 2 విషయాలు ప్రపంచంలో, ఒకటి మనీ, ఒకటి సమయం. నువ్వు ఉంది అంటే ఉండదు, లేదు అంటే లేదు. నువ్వు ఉంది చేయాలి అనుకుంటే చేసి యువల్ మేక్అవుట్ టైం, లేదు అనుకుంటే లేదు. చూడు, నువ్వు డ్రెస్ కొనుక్కోవాలంటే ఎట్లా అట్లా చేసి 200-300 జమేసుకుంటావు, లేదు అనుకుంటే అసలు కొనలేదు. సో ఇట్స్ ఆల్ మైండ్ సెట్. మనీ, టైం 2 సింపుల్. హౌ యూ హ్యావ్ టు మేనేజ్ మనీ అండ్ టైం, అంతే. హౌ యు ఆర్ మేనేజింగ్ దోస్ థింగ్స్ అంతే. లేదు అనేది అసలు ఐ డోంట్ బిలీవ్ ఇన్. టైం లేదు, నా దగ్గర డబ్బు లేకపోతే యూ వర్క్ హార్డ్, యూ లెర్న్. నీకు ఒక దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చేసుకొని తినడానికి డబ్బు లేదు అంటే నాకు అసలు టైం లేదు, డబ్బు లేదంటే అసలు ఒప్పుకోను. నువ్వు చెయ్యాలి అనుకుంటే ఎట్లా కూడా లేదు, మేకౌట్. అంటే ఇది మనసులో నువ్వు బలంగా అనుకోవటమే ట్రికీ పాయింట్. అనుకో, ఎందుకంటే మనకు ముందు ఎక్స్క్యూజెస్ కానీ బాబా నాకు జాబ్ లేదు, ఇన్కమ్ లేదు, ఎట్లా దీనికి స్పెండ్ చేయటం అనేది నీకు ముందే వస్తాయి అనమాట అవరోధాలు. ఆ థాట్ ప్రాసెస్ నీకు అవరోధం. దాన్ని పక్కన పెడితే యూ విల్ ఫైండ్ అ బ్యూటిఫుల్ వే. ఈ మొక్కజొన్న కూడా ఎంత బాగా పేరుతున్నాయో. ఇంకా కొంచెం ఒక్కటి కనపడుతుందా, ఒక చిన్నది వేలింది, కానీ ఇంకొక 5 minutes ఆగితే పేలుతుంది. కానీ వీటి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కందులు వేసాము, కందులు కూడా మంచిగా వేగుతున్నాయి. అన్ని కూడా చూడండి పొట్టుతోటే నిదానంగా ఓపికగా వేయించుకోవాలి. నెక్స్ట్ సజ్జలు వేస్తున్నాం, ఓకేనా? పల్లీలు కూడా మంచిగా వేగాయి, కొంచెం పగిలినట్టు అవుతాయి కదా. పగిలినట్టు అవుతాయి కదా. ఇప్పుడు ఇట్లా పగిలినట్టు అయినప్పుడు తీసేయాలి. ఇవి కూడా 50 grams అన్నమాట. పల్లీలు అయ్యాయి కదా, తీసేద్దాం. చిన్న ఇవన్నీ వేయించాయి, ఎంత బాగున్నాయి కలర్ఫుల్.
నెక్స్ట్ సాబుదానా ఇది కూడా తొందరగానే వేయిపోతాయి, కాకపోతే మాడకుండా చూసుకోవాలి, అదే టెక్నిక్. కాస్త ఓపిక్గా చేసుకోవాలి అంతే. సాబుదానా కూడా వేగాయి చూడండి ఒకసారి. ఇది కూడా వేగాయి, ఇందులో వేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం అండ్ కొంచెం ఈ ఇలాయచీ సుగుణం ఏంటంటే ఇలాయచీ డైజెషన్ పవర్ని పెంచుతుంది, డైజెషన్కి చాలా ఉపయోగంగా ఉంటుంది, అట్లా సువాసన కూడా ఇస్తుంది పిల్లలకి. కాబట్టి ఈ 3 ఇది కొంచెం జస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని పెట్టేస్తే సరిపోతుంది. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని మంచి పౌడర్ చేసుకోవటం. ఇప్పుడు ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా చూడండి, మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ దోరగా వేయించి పెట్టుకున్నాను చక్కగా. వీటిని మిక్సీకి వేసుకుని జల్లించుకోవాలి. మరి 6 months పిల్లలకైతే జల్లించుకోవాలి, వెరీ ఫైన్ పౌడర్ వస్తుంది. కొంచెం పెద్ద పిల్లలకైతే కొంచెం గ్రెయిన్స్, కోర్స్ గ్రెయిన్స్ ఉన్నా కూడా పర్వాలేదు, ఉడికిస్తాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. చిన్న పిల్లలకి ఇప్పుడు ఐడియల్గా 6 months నుంచి పెట్టేసేయచ్చు కాబట్టి వాళ్ళకి చాలా జల్లించుకొని సన్నగా పౌడర్ లాగా చేసుకుంటేనే బాగుంటుంది. సరే లెట్ us గ్రైండ్ ఇట్. ఫస్ట్ ఇది తీసుకుందాము. కొంచెం కొంచెం అంతా మిక్స్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ పౌడర్ చూడండి, ఇట్లా ఉండాలన్నమాట. మరి 6 months బేబీస్కి అయితే దీన్ని కూడా జల్లించుకొని ఇంకా ఫైన్ పౌడర్గా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం చేస్తుంది రోహిణి వాళ్ళ పాపకి, ఆ పాప 9 months కాబట్టి 9 months పిల్లలకి ఇది సరిపోతుంది పక్కాగా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, కలర్ మంచిగా దోరగా ఎంత బాగుందో. ఇగో ఇది దీన్ని నీట్గా ఇందులోకి ఎత్తి పెడుతున్నా. బ్యూటిఫుల్గా ఉంది అరోమా, చాలా బాగుంది. సో ఇదన్నమాట అండి, దీని పేరు అమృతాహారం. ఈ పెద్దవాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. చాలా ముసలి వృద్ధులు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా మామూలు ఆహారం డైజెస్ట్ చేసుకోలేకపోతే ఇదే ఉడికించి పెట్టి ఇవ్వచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో అనేది నేను ఇప్పుడు ఇంకొక వీడియోలో చెప్తాను. ఓకే, సో మీకు కూడా ఎవరైనా కొత్త తల్లులు లేదా వర్కింగ్ ఉమెన్ పిల్లలకి ఇంత చేయలేము అనుకున్న వాళ్ళు మాకు మెసేజ్ చేస్తే, డిఎం చేస్తే మేము ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చి ఫ్రెష్గా, మీ ఆర్డర్ చేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ తెచ్చి ఫ్రెష్గా వాటిని అంతా శుభ్రం చేసి నీట్గా వేయించి పౌడర్ చేసి మీ ఇంటికి కొరియర్ చేస్తాం. సో జస్ట్ ఆర్డర్ ఇట్. మీ ఆర్డర్ బేస్డే మేము తయారు చేస్తాం, మేము ముందే చేసి పెట్టాం. సో ఇది అమృతాహారం. మీకు కావాలనుకుంటే ఆర్డర్ చేయాలి. పిల్లల కోసం ఎలా ఉడికించాలో చెప్తా, ప్రొసీజర్ ఏంటో, ఎంత టైం పడుతుందో కూడా చూద్దాం. దీనికోసం ఏం చేయాలంటే యాక్చువల్లీ ఇప్పుడు 9 months బేబీస్కి 2 tablespoons చూడండి, ఇంత ఒకటి 1.5 తీసుకుందాం. ఫస్ట్ డే కదా, 1.5 తీసుకుందాం. 1.5 స్పూన్కి ఇది నీళ్ళు ఇంత. ఇది మంచి ముందే స్టవ్ ఆన్ చేయక ముందే ఇలా నీళ్ళల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. యాక్చువల్లీ ఇంకా బాగా ఎఫెక్టివ్ ఏంటంటే మీరు ఒక 10-15 నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ ముందే ఇట్లా ఒక చల్లనీళ్ళలో కలుపుకొని పక్కన పెట్టుకుని మీరు ఇంకేదైనా పని చేసుకొని దానికి ఆకలి అవుతుంది అన్నప్పుడు, ఇంకా పెట్టాలి అన్నప్పుడు ఒక 10 నిమిషాల ముందు స్టవ్ మీద పెట్టుకొని, అంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలని చెప్తుంది దాని సారాంశం. పెట్టుకొని ఇది స్టవ్ ఆన్ చేసి ఈ నీళ్ళల్లో ఇలా మంచిగా కలుపుతూ కన్సిస్టెన్సీ కొంచెం ఉడకాలి. ఈ గ్రెయిన్స్ అంతా కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 10 నిమిషాల దాకా తీసుకుంటుంది. కన్సిస్టెన్సీ పెరిగింది, ఇంకా కొంచెం థిక్గా కూడా అవ్వచ్చు. ఇప్పుడు చూడు కరెక్ట్గా మనకి 10 minutes ఉడికింది. ఇది
ఇది ఈ కన్సిస్టెన్సీ రావాలి. వచ్చిన తర్వాత చూడండి కొంచెం బెల్లం. నేను షుగర్ వాడను, నేను ఇంట్లో ప్రతిదానికి బెల్లమే వాడతాను. నా దగ్గర బెల్లమే ఉంది కాబట్టి బెల్లమే వేస్తారు. షుగర్ వేయకుండా ఉండడమే మంచిది, ఎందుకంటే ఇప్పుడు అంతా రిఫైన్డ్ ప్రోడక్ట్స్ వాడద్దు అంటున్నారు కదా, అందుకని. ఒకవేళ పిల్లలు అసలు షుగర్ తీపి తినమంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం వేస్తున్నా, ఇంత బెల్లం వేస్తున్నా. మాన్విత కూడా అడుగుతుంది. మాన్విత నీకోసమే చేస్తున్నాం నాన్న, ఒక 2 minutes లో రెడీ అయిపోతుంది, తిందు కానీ. ఇందులో నెయ్యి, ఇది మంచి ఆవు నెయ్యి. ఆవు నెయ్యి కూడా ఇంట్లో చేసుకోవటమే మంచిది. ఈ మధ్య అన్ని మంచి పాలు తెచ్చుకొని మీగడతో ఆవు నెయ్యి చేసుకోవటం మంచిది. ఇంత పడుతుంది, ఇంత చిటికెడు ఉప్పు. ఈ చిన్న చూస్తున్నారు కదా క్వాంటిటీ, ఇంత ఉప్పు కూడా వేయండి. బెల్లము, ఉప్పు, నెయ్యి. చూడండి ఇప్పుడు చూపించండి. ఇక్కడ ఇదిగో ఇలా గుమగుమలా ఆడుతుంది. మంచి అరోమా. ఇదిగో థిక్నెస్ ఇలా వస్తుంది అనమాట. ఇది కొంచెం చల్లారనిచ్చి పాపకు పెట్టేస్తే సూపర్ ఉంటుంది అనమాట. అయిపోయింది ఆల్మోస్ట్.